హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అప్లోడ్ చేసే టైంకి ఒక 2-3 డేస్ అయితే డిలే అవుతుంది, ఏమనుకోకండి. ఎందుకంటే పాత వీడియోసే ఇప్పటికి వచ్చి మనం అయితే చేయలేదు, అందుకనే కొంచెం లేట్ అయితే అయ్యింది. నేనైతే ఆల్రెడీ రెడీ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా జడ అయితే వేసుకోలేదు. ఫస్ట్ అయితే రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్. అక్కడైతే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చేసిన తర్వాత మనమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం అయితే అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. సింపుల్గా అండ్ నీట్గా అయితే పెట్టేశాను. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని దాని తర్వాత పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను వెళ్ళే టైంకి మా అమ్మ వాళ్ళకి అయితే కొలై వచ్చింది. మా అమ్మ అయితే కొలై నీళ్ళు పట్టే దాంట్లో చాలా బిజీగా ఉంది. లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇంట్లో అయితే ఎవరు లేనట్టు ఉన్నారు చూడండి. ఫస్ట్ అలాగనే టీవీ అయితే ఆన్ అయ్యింది. బయట చూస్తే ఎవరు లేరు. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, మా చెల్లి అయితే హ్యాపీగా పడుకొని అయితే ఉంది. ఏం చేస్తాం, పడుకుంది. చిన్న కూతురు అది, నేను పెద్ద కూతురు, బాధ్యతలన్నీ నాకే ఉంటాయి. అమ్మ అయితే ఇప్పటికి వచ్చి దీపాలు అవి ఏం పెట్టలేదు, నైటీ వేసుకొని ఉంది, కాలే పట్టుకొని ఉంది. నేనైతే వచ్చి గబగబా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసాను. అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకైతే వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. అందుకని నేనైతే అరేంజ్మెంట్స్ అయితే అవేం వీడియో తీయలేదు. అది ప్రతి ఇంట్లో ఎలా అరేంజ్మెంట్స్ చేసుకుంటారో మా ఇంట్లో కూడా అవే చేసుకుంటారు. నేనైతే డైరెక్ట్గా పుట్ట దగ్గర అరేంజ్మెంట్స్ ఏం చేసుకున్నా ఏంటనేది చూపిస్తాను. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత మనమైతే బయట కనిపిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 7:30కి అలా రెడీ అయిపోయి వాళ్ళింటికి వీళ్ళింటికి అలా తిరిగే పని మీద ఉన్నాను, రెడీ అయ్యారా లేదా అని. చూసారా, నేనైతే రెడీ అయిపోయి నీట్గా, మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. చూసారా, బండి మీద అయితే కూర్చున్నారు. బాబాయ్ అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు, మా విజ్జు అండ్ చిన్ను. హాయ్ చెప్పమంటే చాలా సిగ్గుపడుతున్నాడు మా విజ్జుగాడు. మా అమ్మలు కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోవడమే. మా అమ్మ రెడీ అయిపోయింది, ఇంకా మా చెల్లి అయితే రెడీ అవ్వలేదు. అంతలోకి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అదైతే జడేయించుకుంటుంది. మీరే ఇంకా రెడీ అవ్వలేదు అంటున్నారు వాళ్ళు. బట్ మా అన్నయ్యలు అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకెవరు రాలేదని. ఫైనల్లీ వచ్చేసారు. అప్పుడు ఆ టైంకి ఏం చేశారు, మా అన్నయ్యలు వదినలు అందరూ వచ్చిన టైంకి మా చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు. అది వాళ్ళ అబ్బాయికి అయితే టిఫిన్ తినిపిస్తుంది. మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. రోడ్డు మీదకి వచ్చాం వెయిట్ చేయడంలోని. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తే అప్పటికే ఆకలేసేస్తుంది. ఎప్పుడు తింటాము ఏంటనుకున్నారు, ఫస్ట్ బ్రష్ చేసామనుకో ఆకలి అన్నది ఆటోమేటిక్గా వేస్తుంది కదా. అలాగే ఫస్ట్ మా డాడీ వచ్చేస్తున్నాడు. అప్పటికే కొంచెం డ్రింక్ చేసి అయితే ఉన్నారు. బండిచ్చి అని చెప్తున్నాడు. మేమైతే స్కూటీ మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అదిగోండి ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. కొంతమంది ఆటోలోని, కొంతమంది బైకుల మీద అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఆటోలో వెళ్ళిపోయాను. ఎందుకంటే మా డాడీ మా హస్బెండ్ బైక్ మీద వెళ్ళారు కాబట్టి మేమైతే ఆటో ఎక్కేసాం నీట్గాన. బీహెచ్పీవి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో. మేము వెళ్ళే టైంకే బీహెచ్పీవి మొత్తం అండి, నిజంగా నమ్మితే నమ్మారు లేకపోతే లేదు కానీ ఫుల్ ట్రాఫిక్ అండి. మేమే ఫాస్ట్గా వచ్చాం, బైకుల మీద వచ్చిన వాళ్ళు చాలా నెమ్మదిగా వచ్చారండి. అంత ట్రాఫిక్ ఉంది చూసారా. వచ్చే దారిలోనే మా హస్బెండ్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు వెళ్ళడానికి కూడా చాలా రష్గా ఉంది. మొత్తం కార్లు అవన్నీ పార్కింగ్కి లోపలికి తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయితే వచ్చేసిందండి బీహెచ్పీవి అయితే. నిజంగా మనుషులు నడడానికి కూడా ఎంత టాస్క్ అనిపించిందంటే లిటరల్లీ నిజంగా నాకైతే. మేము ఒక 1/2 అవర్ ఆ ట్రాఫిక్లోనే ఇరికిపోయామండి. ఇలా కాదు ఆటోలో కూర్చుంటే అని నేను, మా వదిన, మా అమ్మ వాళ్ళందరూ అయితే నడిచేస్తున్నాం. ఇంకా వెనకాలైతే బైకుల మీద ఉన్న వాళ్ళు ట్రాఫిక్ నుంచి దాటుకొని రావాలి కదా. మా వాళ్ళే ఇంకా లేట్గా వచ్చాము. డైరెక్ట్ పుట్ట దగ్గరికే నడుచుకొని వెళ్ళిపోయామండి. అంత ట్రాఫిక్ ఉంది బయట అయితే. మనం ఒక 8:30కి 9కి వెళ్ళాము. ఆ టైంకే ట్రాఫిక్, అందరూ ఒకే టైంలో వేస్తారు కదా పుట్టలో పాలు, అందుకనే మనకైతే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ మనమైతే అందరినీ దాటుకొని అయితే ముందుకు వెళ్తున్నాము. అక్కడ చూసారు ఆల్రెడీ పుట్టలకి చెట్లలోని పుట్టలు అందరూ వేసేస్తున్నారు. ఆల్రెడీ వేసిన పుట్టలోనే చాలామంది వేసేస్తున్నారండి. అలా వేయకూడదంట. బట్ ఏం చేస్తాము, ఇంతమందికి ఎన్ని పుట్టలు అంత వస్తాం మనమైనా. మనం వేసే టైంకి ఆ పాము కూడా అందులో ఉండదు, అది కూడా భయపడుతుంది కదా. నేను నెమ్మదిగా నడుస్తున్నాం. అదిగోండి ఇంకా ట్రాఫిక్ అయితే ఇక్కడ కొంచెం క్లియర్ అయితే అయ్యింది. నేనైతే ట్రైపోర్డ్ పట్టుకున్నాను, బట్ అయితే యూస్ చేయలేదు, ఫోన్తోనే మ్యాక్సిమం తీసాను. వెళ్ళే దారిలోనే మనకి క్రాకర్స్ అవన్నీ పేల్స్తున్నారు, బట్ మొక్కల మీద వేసేస్తున్నారు. వెనకాల మనుషులు వస్తున్నారా లేదా అవన్నీ ఏం చూడట్లేదండి. చాలా గ్రీనరీ, మనకి బీహెచ్పీ మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది. చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా హాయిగా ఉంటుంది. అందుకని మేము ఎవ్రీ ఇయర్ పుట్టకైతే బీహెచ్పీవే వస్తామండి.
మాకు ఎవ్రీ ఇయర్ మేము ఒక పొట్ట అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పొట్ట దగ్గరికే వెళ్ళి ఎవ్రీ ఇయర్ వేస్తాం మనం. వెళ్ళే దారిలో అయితే మనకి చాలామంది ఇంకా లోపలికి వచ్చే కొలది మనకి పొట్టలు ఉంటే చాలామంది బయట వేసేయడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది. నడిచే ఓపిక లేక మనకి ఓపిక ఎక్కువే కాబట్టి మనమైతే నెమ్మదిగా నడుచుకొని అయితే వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. మేము ఏం చెప్పామంటే బండి మీద వచ్చిన వాళ్ళు చాలామంది మా వాళ్ళందరూ బండి మీద వెళ్ళిపోయారు అన్నాను కదా, మేము ఒక 4 మెంబర్స్ అయితే వాక్ చేసాము. వాళ్ళకి ఏం చెప్పానంటే మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, దాని తర్వాత మమ్మల్ని ఒక్కొక్కరిని మధ్యదారులు ఎక్కించేసుకొని, ఎందుకంటే మనం కూడా నడలేం కదా మొత్తం అంటే. నేను లిటరల్లీ మొత్తం నేనే దగ్గర ఒక 3 కిలోమీటర్స్ నడుచుకొని నెమ్మదిగా అయితే వెళ్ళిపోయానండి. ఫైనల్లీ మన పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం నెమ్మదిగా నడిచి. నేను వచ్చే టైంకి వీళ్ళందరూ చూడండి పుట్ట దగ్గర మనకి ఫుల్ తొప్పులు అవన్నీ లెగిసిపోయి అవన్నీ సెట్ చేస్తున్నారు. అంతలోకి మా వదిన అయితే బ్లాంకెట్ తెచ్చినట్టుంది, అదైతే పరుస్తుంది అందరూ కూర్చోడానికి. మా చెల్లి అయితే పిల్లల్ని ఎత్తుకొని అయితే కూర్చుంది. మా విన్నుగడ అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు. మా చెల్లి జస్ట్ అయితే కూర్చుంది. మా హస్బెండ్ అయితే ఆ పొట్టని నీట్గా క్లీన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే అది రియల్ పొట్టేనండి, మొత్తం వర్షాలు పడడం వల్ల బురదగా ఉంది. అందుకనే మా హస్బెండ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే కత్తి అవన్నీ అయితే పట్టుకెళ్ళాం. ఒకవేళ పొట్ట దగ్గర మనము గుడ్లు పాలు వేయడానికి కొంచెం అవైలబుల్గా ఉండడానికి, నెక్స్ట్ మనం వేసిన గుడ్లు పాలు ఎవరు తీయకుండా ఉండడానికి అయితే పొట్ట అయితే సెలెక్ట్ చేస్తున్నాము. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రాయి పట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్టు ఆ పొట్టనైతే పొడుస్తున్నారు. అంతలోకి ఇదిగోండి మా అన్నయ్యలు అయితే వస్తున్నారు. వీళ్ళందరూ లేట్ కమ్మర్స్, మేము వచ్చిన తర్వాత వస్తున్నారు. అందరూ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయారు, అందుకని లేట్ అయ్యారు. కాకపోతే మాకన్నా ముందు రెడీ అయింది అయితే వీళ్ళే. అదిగోండి మా హస్బెండ్ అయితే ఒక కర్ర పట్టుకొని తెగ పొడిచేస్తున్నారు పొట్ట. నిజంగా పాముండుంటే బయటకు వచ్చిద్దినండి, అంత గట్టిగా పొడుస్తున్నారు లిటరల్లీ. ఎందుకు అలా చేస్తున్నారో అర్థమవట్లేదు. నేను అప్పటికీ చెప్పాను ఆ పాము ఏమైనా ఉంటే అది చాలా హర్ట్ అవుతుంది అని. ఓ పక్కన మా వదిన అలాగే పొడిచేస్తుంది చూడండి కర్రతోని. చాలా గ్రేట్ కదా, తెగ పొడి చేస్తున్నారు. పొడి చేసిన తర్వాత ఆ పొట్టని మొత్తం నీట్గా చేసుకుంటున్నారు. అంతలోకి మన వాళ్ళందరూ కిందన తార్పా అవన్నీ వేశారు కదా, నీట్గా కూర్చొని చిట్చాట్ చేస్తున్నారు. అదిగోండి మా వదినాలు మా అన్నయ్యలు కొంతమంది ఫొటోస్ తీసుకోవడం. మా అమ్మ అయితే అంతలోకి పొట్ట అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసి దానిపైన ముగ్గేస్తుంది, దానిపైన పసుపు కుంకుమ, దాని తర్వాత పత్తిర్లు మనం తెచ్చుకున్నవన్నీ అయితే వేస్తారు. అక్కడే మనకైతే చుట్టాలు కనిపించారండి, మన ఊరోళ్ళు అయితే కనిపించారు. వాళ్ళతో అయితే మాట్లాడాము. అంతలోకి చూసారా మా డాడీ అయితే మా అమ్మకి హెల్ప్ చేసేస్తున్నాడు. ఫస్ట్ టైం మేము తెచ్చినవన్నీ ఇప్పి మా అమ్మకి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. నేనైతే ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే వీడియో తీస్తున్నాను. మా చెల్లికి కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అది మా అమ్మకి హెల్ప్ చేయలేకపోతుంది. ఫస్ట్ టైం మా డాడీయే హెల్ప్ చేసేస్తున్నాడు. నెక్స్ట్ మా అక్కలు మా దొడ్డాలు మా వదినాలు ఎవరి పొట్లు వాళ్ళు అయితే అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఎంత అందరూ కలిసి వచ్చినా ఒకే పొట్లు అందరూ వేయలేము కదా, మనకైతే డిఫరెంట్ పొట్లో డిఫరెంట్ మెంబర్స్ అందరూ వేస్తున్నారు. మా అమ్మాయి చూసారా ఆకులు పత్తుళ్ళు దాంతోపాటు తమలపాకులు అవన్నీ అయితే పెట్టింది. మా డాడీ అయిపోయిన తర్వాత నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను వీడియో తీస్తూ. ఒక తార్పా అయితే సరిపోలేదు, ఇంకొక తార్పా కూడా వేశారు. ఎందుకంటే అందరూ కింద కూర్చొని హ్యాపీగా చెట్ల మధ్యలో ఊసులాడుకుంటూ తెచ్చిన క్రాకర్స్ అన్నీ పక్కన పెట్టుకొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ అందరూ ఒకే దగ్గర టైం స్పెండ్ చేసేది ఇక్కడే కదా, పొట్టల దగ్గరే కదా. నెక్స్ట్ ఎక్కడికైనా మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి టైంలోనే టైం స్పెండ్ చేస్తారు. రిమైనింగ్ టైం ఎవరింట్లో వాళ్ళే ఉంటాం. అదిగోండి అరేంజ్మెంట్స్ అవన్నీ అయితే నేను తెచ్చినవన్నీ చూపించాను కదా, అవే ఉంటాయండి. మాకైతే మేమైతే సిమ్ముడు వేయమండి, మాకు తెలగపిండి అయితే పొట్ల వేస్తాము. చాలామంది సిమ్ముడు వేస్తారు. నెక్స్ట్ మాకు నాగల టవల్ ఉంటుంది కదా, అదిగోండి ఆ టవల్ కూడా ఉంది. చాలామందికి అది కూడా ఉండదు. నెక్స్ట్ పసుపు తాడు ఉంటుంది, ఆ పసుపు తాడు కూడా వేస్తామండి పొట్ట మీద. ఇవన్నీ మనం ఏం చేస్తాం, నాగల టవల్ అయితే మనం ఇంటికి పట్టుకొచ్చేస్తాం, పసుపు తాడు అయితే మెడలో కట్టేసుకుంటామండి. ఇవన్నీ అంటే ప్రతి ఇంట్లోనే చేసుకున్నాయే. మనం కూడా కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎవరి ఆచారాలని మనమైతే తక్కువ చేయకూడదు కదా, అందుకని. దాని తర్వాత ఏం చేస్తున్నారు అక్కడ మన వాళ్ళందరూ ఊసులాడుకుంటున్నారు చక్కగా బండ్ల మీద కూర్చొని. దాంతోపాటు కొంచెంమంది తార్పా మీద కూర్చొని నెక్స్ట్ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే బాగుంటుంది ఈ కార్తీక మాసంలో అని డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఓన్లీ డిస్కషన్ వరకే అవుతుంది, వాళ్ళు అసలు ముందుకి వెళ్ళనివ్వరు. ఇక్కడ కనిపించారా ఇక్కడ మాట్లాడుకుంటారా అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ కనిపిస్తే మళ్ళీ ట్రిప్కి వెళ్దాం అని అంటారే తప్ప లేదు వెళ్దాం ఎలాగైనా ఈ వీకెండ్లోనే వెళ్ళిపోదాం అని ముందుకు ఎవరు రారండి మాలో అయితే. ఇక చాలా అప్సెట్ అనిపిస్తుంది నాకైతే. మా చెల్లి అయితే చక్కగా చిన్నుని ఆడిస్తుంది, పాప కూడా చాలా సైలెంట్గా ఉంటుంది, హ్యాపీగానే ఎంతమంది అయినా హ్యాపీగా ఆడుకుంటుంది అది కూడా. పదండి మన అరేంజ్మెంట్స్ ఇంకా ఎంతవరకు అయ్యాయి ఏంటో చూసేద్దాం. నేను వెళ్ళే టైంకే చూసారా ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అప్పటికే 10:30 అలా అయిపోయింది.
ఒక పక్కన నిజం చెప్పాలంటే నాకు ఆకలి కూడా వేసేస్తుంది. బట్ ఏం చేస్తాం, ఫస్ట్ దేవుడు తర్వాతే కదా ఆకలైనా ఏదైనా. తర్వాత నేను కూడా వెళ్ళాను. మా పుట్టకి మా అమ్మ అన్ని అరేంజ్మెంట్స్ చేసింది కదా. ఫస్ట్ అయితే నేను దీపం వెలిగించేసాను. దీపం వెలిగించేసిన తర్వాత మా హస్బెండ్ అయితే రమ్మన్నాను. ఒక గుడ్డు, మనం ఏం పట్టుకెళ్ళాలనుకున్నాం, చెరికర్ర, గుడ్డు, నెక్స్ట్ ఏమిచ్చి తెలగపిండి, వరిపిండి, ఇవన్నీ మనం పట్టుకెళ్ళినవన్నీ ఫస్ట్ అయితే పొట్లో వేసేస్తాం. చెరుకు, తెలగపిండి అవన్నీ వేసేసిన తర్వాత కొన్ని పాలు వేస్తాం. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ అన్నీ వేస్తాం పొట్టులోని, మళ్ళీ పాలు వేస్తాం, తర్వాత గుడ్డు వేస్తాం. ఇలా 3 times అయితే వేస్తామండి. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వేస్తారు, దాని తర్వాత నేనైతే వేసాను. అంతలోకి మా దొడ్డాలు కూడా వాళ్ళ అరేంజ్మెంట్స్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. అందరికన్నా ముందు నేనే వేసేసి బయటకి అయితే వచ్చేసానండి. ఎందుకంటే మనకి వీడియో కూడా క్యాప్చర్ చేయడానికి అయితే బాగుంటుంది కదా, అందుకని ఫస్ట్ అయితే నేనే బయటకు వచ్చేసాను. అదిగోండి నేను మా ఆయన రామాయ ఫస్ట్ నువ్వు వేసిన తర్వాత నేను వేస్తాను అలా వాదించుకోవడానికి ఒక అరగంట అయితే టైం పట్టింది. ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు అయితే ఒక్కరు అరేంజ్మెంట్స్లో సాయం చేసుకుంటూ ఒక పక్కన అయితే వేస్తూ అయితే ఉంటున్నారు. ఒక అరగంట పిలిస్తే మా ఆయన అప్పుడైతే వచ్చాడు. ఒక 5 నిమిషాలు ఆగమాయ అంటే ఒక పక్కన సుంచుబుడ్లు వెలిగించేస్తున్నాడు, ఒక పక్కన కాకరకోతలు వెలిగిస్తున్నాను, వీడియో తీసుకుంటానంటే మా ఆయన అస్సలు ఆ మాట వినలేదండి నిజంగానే. ఫైనల్లీ వచ్చాడు. వచ్చేసిన తర్వాత కొంచెం వేసేయమన్నాను. అదిగోండి ఏ పొట్ట ఈ పొట్ట ఆ పొట్ట అని అడుగుతున్నాడు. చూపించిన పొట్టలో మాత్రం వేయట్లేదు. ఇదిగోండి ఇదే మా పొట్ట, మా అమ్మ బాగా అరేంజ్మెంట్స్ అయితే చేసింది కదా. ఫస్ట్ అయితే పెద్ద పొట్టలో వేసాడు. అదిగోండి గుడ్డు వేసి తర్వాత పాలు వేసాడు. దాని తర్వాత తెలగపిండి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసాడు. ఒకసారి వేసాడు అనుకోబోతుకి ఇంకొకసారి తప్పులన్నీ పైకి అయితే ఆడుతున్నాడు. మాయా ఫాస్ట్గా వేయను. ఒక అరగంట వాదించుకున్న తర్వాత నా టర్న్ అయితే వచ్చింది. నేనైతే గబగబా వేసేసాను. వేసిన తర్వాత ఇంకేముంది, నీట్గా హారతి అయితే ఇచ్చేయడమే కదా. అవన్నీ అయిపోయిన తర్వాత నేను హారతి ఇచ్చేసి దాని తర్వాత పొట్ట దగ్గర చిన్న మన్ను తీసుకొని నీట్గా చెవులకి ఇవన్నిటికి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి చెవుల నొప్పులు అవన్నీ అయితే రావంట. అందుకని చాలామంది పొట్ట దగ్గర మన్ను తీసుకొని నుదుటి దగ్గర అండ్ చెవులకి అయితే పెట్టుకుంటారు. మీరు కూడా పెట్టుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే అవన్నీ తగ్గిపోతాయి. నాదైతే దేవుడిది ఇక్కడతో దర్శనం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా దొడ్డ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ ఒక్కొక్కరు 1 by 1 అయితే వేస్తున్నారు. మా అయ్యాలు అందరూ. ఓ పక్కన మా శ్రీనిమయ్య అయితే క్రాకర్స్ కూడా అక్కడే వెలిగించేసి దేవుడికి కూడా పెట్టేస్తున్నాడు. అందరు కంగారు పడిపోతున్నారండి. టైం అయిపోయిందనో ఏంటో తెలియదు కానీ తెగ కంగారు పడిపోతున్నారు, ఆకలి అని. పదండి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం. అదిగోండి మా పెద్దనాన్న అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ స్టిల్స్ అయితే దిగుతున్నాడు. మా బాయ్ కొత్తది బైక్, అది కొంచెం టెస్ట్ అయితే చేస్తున్నారు అందరూ. ఫైనల్లీ నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ప్రసాదం అయితే నోట్లో వేసేసాను గబగబా, ఎందుకంటే చాలా ఆకలి వేసేస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏం చేశారనుకున్నారు, మిగతా వాళ్ళందరూ ప్రసాదాలు ఉంటాయి కదా, మా దొడ్డ వాళ్ళు అందరూ అయితే ప్రసాదాలు పంచుతున్నారు. మనం కూడా మన ప్రసాదం తినేసి నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేసి నెక్స్ట్ ఏం చేస్తామనుకున్నారు, నీట్గా పుట్ట దగ్గరికి వెళ్ళి క్రాకర్స్ అవన్నీ అయితే పేల్చుకోవచ్చని. క్రాకర్స్ కాల్చడంలో కూడా నిజంగానా మా వదిన అయితే ఒక సంచలనమే సృష్టించిందండి. ఏంటి భూచక్రం ఇలా తీసుకుంటుంది, ఇలా అడిసేస్తుంది, తీసుకుంటుంది వేసేస్తుంది. చూసారా ఎలా వేస్తుందో, భూచక్రం ఎలా తిరుగుతుందో. మొత్తం నేను దీపావళికి కొన్న క్రాకర్స్ అన్నీ ఇక్కడే పేల్చామండి. మా చెల్లి ఏం చేసింది అనుకున్నారు, మొత్తం కాకరకాయలు ఒక 10 ప్యాకెట్లు ఉంటే అవన్నీ తీసేసి నిప్పు అంటించింది. మొత్తం ఒక క్రాకర్ మొత్తం అంటించిందండి. అంత చిరాకు వచ్చింది. మా అక్క వాళ్ళందరూ ఎవరు క్రాకర్స్ వాళ్ళైతే పేల్చుకుంటున్నాను. నేనైతే అస్సలు క్రాకర్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. మా ఆయన కూడా చక్కగా కాల్చుకొని ఇలా ఇసిరేస్తున్నాడు, మనుషుల మీద ఇసిరేస్తున్నాడు, తెగ ఇసిరేసి ఇవ్వడండి మా ఆయన కూడా. చూసారా వీడియోలోని, అగోండి అలా ఇసిరేసి ఇవ్వడు. తర్వాత పోలీసులు కూడా వచ్చారండి. ఇక్కడ పక్కన గ్యాస్ కంపెనీ ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఓకేనండి, మేము కూడా పెద్ద ఏం కాల్చమని చెప్పేసి బయలుదేరిపోయాము. బయలుదేరే టైంలోనైతే కొంచెం ఖాళీ అయితే అయిపోయిందండి. మొత్తం బిహెచ్పి రోడ్ చూడండి ఎంత ఖాళీ అయిపోయిందో. వచ్చే టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నేను మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాం బైక్ మీద. మా ఆయనల్ని మేమైతే కొంచెం బస్ స్టాప్ వరకు అయితే దేబెట్టేమన్నాం. వెళ్ళే దారిలో చూసారా చాలామంది క్రాకర్స్ పేల్చుకోవడం, పొట్లో పాలు వేయడము, కొంతమంది ఇంటికి రిటర్న్ అయిపోవడము, కొంతమంది పులిహోర అవన్నీ తెచ్చుకొని అక్కడే కొంచెం గెట్ టుగెదర్లా కూర్చొని హ్యాపీగా ఉండడం అవన్నీ అయితే చేశారు. ఫైనల్లీ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటో ఒక 5 minutesకి అయితే ఆటో కూడా వచ్చేసింది. ఆటో ఎక్కేసామండి మన ఇంటికి అయితే. ఇంటికి వచ్చేసిన తర్వాత
ఒక 11:30కి అలా వచ్చాము. వచ్చిన తర్వాత ఏమైనా టిఫిన్ దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది అనుకున్నాం. బట్ ఏమీ దొరకలేదు. అందుకనే డైరెక్ట్గా లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మా చెల్లి అయితే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తుంది. నన్ను అయితే పన్నీర్ అవి అయితే తమ్మన్నారు. పన్నీర్ తెచ్చాను. తెచ్చే టైంకి ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసింది. నేనైతే ఇంటికి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ అయితే రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాను. వచ్చి మా అమ్మకి అయితే హెల్ప్ చేసి నెక్స్ట్ మనం వండుకున్న పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేశానండి. చూస్తే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఓ పక్కన పన్నీర్ కర్రీ, ఓ పక్కన బిర్యానీ. ఏం చేశాను, గబగబా ఉడకగానే ఫస్ట్ అయితే నేను ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా తినేసానండి. ఎందుకంటే ఏదైనా ఫుడ్ తర్వాతే తినేసి ఇక్కడితో ఏమైంది, వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడితో మా నాగల చవితి వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సింది ఏంటి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివాయ్ క్లాస్ వరల్డ్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.